హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ కేఆర్కే ప్రభాకరమూర్తి. నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు, కాలేజీ చదువులు, మెడికల్ కాలేజీలో చదువులు అనే శీర్షిక గురించి చెప్తున్నాను కదా. అందులో 36వ భాగాన్ని ఇవాళ చెప్పుకున్నాను. ఇందులో ఇంకా నేను ఫస్ట్ డిహెచ్ఎంఎస్ అంటే ఫస్ట్ ఇయర్ మెడిసిన్లో ఉన్న కొన్ని ఇంకా జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని మీద చెప్పడానికి సరదాగా ఉంటాయి, చెప్పడానికి ప్రయత్నిస్తాను. కాలేజీలో మెడికల్ కాలేజీలో చేరడానికి వెళ్ళే ముందర మాకు ఒక డ్రెస్సులు కొనిపెట్టారు మా నాన్నగారు. 4 జతలు కుట్టించుకోమని చెప్పారు కొత్తవి. 2 ఏమో టెరికాట్వి ప్యాంట్స్ షర్ట్స్, 2 ఏమో కాటన్వి. అలాగ కుట్టించుకున్నాం అన్నమాట. ఒక పైజమా కూడా కుట్టించుకున్నాం. కాటన్ షర్టు, పువ్వుల షర్టు ఒకటి తయారు చేయించుకున్నాను నేను. అంటే అప్పటికి హరే రామ హరే కృష్ణ సినిమా వచ్చింది. దాని ఇన్ఫ్లుయెన్స్తో ఆ పువ్వుల చొక్కాలు, బెల్ బాటమ్ ప్యాంటు అప్పుడే మొదటిసారి అనమాట. మా టైలరు ఎన్ఎస్ రామ్ అని ఉండేవాడు. యాక్చువల్గా నందేటి సీతారామయ్య, అతనికి నత్తి కూడా ఉండేది. అతను నత్తి సీతారామయ్య అని కూడా అంటూ ఉండేవాడు. అతనికి చెప్పి నేను బెల్ బాటమ్ ప్యాంట్ ఇలా కుట్టాలి అని చెప్తే, ఎలాగో నాకు తెలియదు అన్నాడు. తెలియదంటే అట్టగా కిందకేమో ఎక్కువ వెడల్పు వదిలిపెట్టు, మధ్యలోనేమో నేరోగా ఉండాలి, పైకి మామూలుగా ఉండాలంటే అతనికి కటింగ్ అది చెప్పి నేనే దగ్గరుండి బెల్ బాటమ్ ప్యాంట్ అది ఫస్ట్ టైం కుట్టించాను. అలాగే ముందరికి పెట్టుకునే పాకెట్లు, కట్ పాకెట్స్ కుట్టడానికి కూడా అతను చేయలేకపోయాడు. నేను చెప్పాను, ఇదిగో ఇలా ఉండాలి, పైనుంచి చేతులు లోపలికి వెళ్ళేట్టుగా, పక్కన ఉండకూడదు పాకెట్స్ అని నేనే డైరెక్షన్ ఇచ్చాను. ఇస్తే అతను అది చేతకాక ఒక ఎల్ షేప్లో వచ్చే పాకెట్ లాగా కుట్టేసేసాడు. అలాగే అడ్జస్ట్ అయినా. అలాగా నేను కాలేజీలోకి వెళ్ళేటప్పటికి, మెడికల్ కాలేజీలో వెళ్ళేటప్పటికి ఇలాగ బెల్ బాటమ్ షర్ట్ ప్యాంట్స్ వేసుకున్న వాళ్ళు ఎవరు లేరు, నేనే ఒక్కడనే ఫస్ట్ టైం. అలాగే పువ్వుల చొక్కా కూడా వేసుకోవడం అదే ఫస్ట్ టైం. మాకు 4th ఆగస్టున మాకు క్లాసెస్ స్టార్ట్ అయినాయి కదా. 15th ఆగస్టున ఇండిపెండెన్స్ డే రోజు వచ్చింది. ఆ రోజుని కలర్ఫుల్గా ఉంటుంది కదా అని ఈ బెల్ బాటమ్ ప్యాంటు, ఈ పువ్వుల చొక్కాను వేసుకుని వెళ్ళాను. వేసుకుని ముందు వరుసలోనే నుంచున్నాను. ప్రిన్సిపాల్ గారు వచ్చి ఫ్లాగ్ హోయిస్టింగ్ చేస్తారు, లెక్చర్ ఇస్తారు కదా అని ముందరగా నుంచోబెట్టారు. నుంచోబెట్టేటప్పటికి ఆ ముందర నుంచునేటప్పటికి ఎంబీబీఎస్వి ప్రసాద్ గారు ఉన్నారు, ఫిజియాలజీ లెక్చరర్, ఎన్సీసీ కమాండర్ అని చెప్పారు కదా. ఆయన వచ్చి చూసి నన్ను వెనక్కి ఒక తోపు తోసేశారు. ఇలా పువ్వుల షర్ట్లు అవన్నీ వేసుకొస్తావా మెడికల్ కాలేజీకి? అందులో ప్రిన్సిపాల్ గారు ఎదురుకున్నాను. ఏంటి షర్ట్లు వేసుకొస్తే నేరం ఏంటో నాకు అర్థం కాలే. తర్వాత మా సీనియర్స్ చెప్పారు, ఇలాగా మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు ఇలాగా పువ్వుల షర్ట్లు అట్లాంటివి వేసుకోకూడదు, ప్లెయిన్ షర్ట్స్ గళ్ళ షర్ట్లే వేసుకోవాలి. అందుకని ఆయనకు కోపం వచ్చింది. అందుచేత వాళ్ళకి కోపం వచ్చేట్టుగా ఏం చేయకు, చేస్తే మళ్ళీ డిటైన్ చేసేస్తారు, ఇట్లాంటి ప్రమాదాలు ఉంటాయి, జాగ్రత్త ప్రొఫెషనల్ కాలేజీలో అని మా సీనియర్స్ చెప్పారు. అలాగా అయితే అలాగే ఉందామని చెప్పి అప్పటి నుంచి సబ్డ్యూగా ఉంటూ ఉండేవాడు. అలాగే మా టైలరు ఎన్ఎస్ రామ్ అని చెప్పాను కదా, నందేటి సీతారామయ్య మా నాన్నగారి దగ్గరే చదువుకున్నాడు. అప్పుడప్పుడు ఒరాషియస్గా మాట్లాడుతూ ఉండేవాడు, నెత్తిగా ఉన్నప్పటికీ కూడా. అంటే ఎక్కువ మాట్లాడుతూ ఉండమని నేను అనేవాడిని, అలాగే మాట్లాడిస్తూ ఉండేవాడు. అతను మాట్లాడుతూ ఉంటే అది కొంచెం తగ్గే అవకాశం ఉంటుందని జనరల్గా నానుడి, అలాగా మాట్లాడిస్తూ ఉండేవాడు. అతను అలా మాటల్లో చెప్పేవాడు, మీ నాన్నగారి దగ్గర చదువుకున్నామండి మేము, చదువుకుని ఇంత ఎంతో కొంత ప్రయోజకులేను అంటే కాలేజీ స్కూల్లో ఆయన చెప్పిన బెట్షే ఇవాళ చదువులు చదివే వాళ్ళకి చెప్పమనండి, కాశీ ఏ రాష్ట్రంలో ఉందో చెప్పమనండి, చెప్తారేమో. అలాగే జీలకర్రను ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పమనండి, చెప్తారేమో. మీ నాన్నగారు అవన్నీ మాకు నేర్పారు. ఒక్కసారిగా అతను అలా అనేటప్పటికి నాకే డౌట్ వచ్చింది, ఈ కాశీ ఏ రాష్ట్రంలో ఉందిరా బాబు అని చెప్పి. అలాగా అంత నాలెడ్జ్ ఆయన పంచేవారని చెప్పి, అతనే కాదు చాలామంది జనరల్ నాలెడ్జ్ చెప్తూ ఉంటారని చెప్పి చెప్పుకుంటూ ఉండేవారు. నేను ఎన్ఎస్ రామ్ దగ్గర నేను ఈ షర్ట్ కటింగు, ప్యాంట్ కటింగు కూడా నేను అతని దగ్గర నేర్చుకున్నాను. ఊరికనే చెప్తున్నాను. షర్ట్ని నేను ఇప్పటికీ కూడా నేను కట్ చేయగలను, కరెక్ట్గా మెజర్మెంట్స్తో దాన్ని కట్ చేసి కుట్టడానికి వీలుగా నేను ఇచ్చేయగలను. ప్యాంట్ది కూడా కట్ చేయడం నేను నేర్చుకున్నాను, కానీ అది రాలేదు, నాకు పూర్తిగా రాలేదు అని వదిలేసాను.
షర్ట్లు మాత్రం నా షర్ట్లని నేనే కట్ చేసి అతనికి ఇచ్చాను ఓ 3-4 సార్లు. అలాగే అతను కుట్టాడు, అతని దగ్గర కుట్టించుకున్నంత మటుకు. అది ఎంతో గ్రేట్ ఎక్స్పీరియన్స్గా ఉండేది. ఈ ముందర భాగాన్ని, వెనక భాగాన్ని, చేతులు, ఆ తర్వాత కాలరు, వెనకాల షోల్డరు బ్లేడు, ఇలాగ ఇవన్నీ కూడా కట్ చేయటం నాకు అప్పుడే తెలుసు, అప్పుడు వచ్చింది నాకు. అలాగా మా ఫస్ట్ ఇయర్ కార్యక్రమాలు అలా జరిగిపోతూ ఉండేవి. మా స్ట్రైక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము కాలేజీకి వెళ్ళామని చెప్పాను కదా. స్ట్రైక్ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పటికి అంతకుముందు మేము హోటల్లో కొనుక్కున్న టికెట్లు 35 రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కొని ఒక 4 సార్లు 5 సార్లు మాత్రమే భోజనం చేసి, అంటే ఇంకా 25 టికెట్లు ఉండిపోయినాయి. స్ట్రైక్ అయిపోయిన తర్వాత వచ్చి చూద్దాం కదా, ఈ బాటా షోరూమ్ పైన ఉండేది ఆ హోటలు, వాడు కాస్త ఎత్తేసాడు. హోటల్ ఎత్తేసేసి వెళ్ళిపోయినాడు. అయ్యో 30 రూపాయలు పోయినాయే, 25 టికెట్లు ఎలాగా అని చెప్పి చాలా లాస్ వచ్చిందని బాధపడ్డాం. అప్పుడు వేరే ఇంకొక హోటల్ని వెతుక్కుందామని చెప్పి వెతుక్కుంటూ ఉండగా ఆ ఎదురుకొండ వీధిలోనే ఇంకొక హోటల్ ఉండేది మేడ మీద. అది అంత నచ్చలా మాకు. వాడు ఎంతసేపు కూడా దొండకాయ పచ్చడి, దొండకాయ కూర, దొండకాయ పచ్చడి, దొండకాయ కూర అదే చేసాడు 2 రోజులు కూడా. ఇది లాభం లేదనుకున్నాం. ఆ తర్వాత ఇంకొంచెం వెనకాలకి వెళ్ళేటప్పటికి మంజునాథ హోటల్ అని ఒకటి పెట్టాడు కొత్తగా. ఆయన కర్ణాటక నుంచి వచ్చాట. మంజునాథ హోటల్ అని, వెంకట్రావు ఆయన పేరు. అది చాలా బాగా ఉందన్నమాట అనిపించింది మాకు. అప్పుడు వెంటనే నేను రమణారావు, నాగేశ్వరరావు గారు, మేము ముగ్గురం గ్రూప్గా ఉండి ఎప్పుడు అక్కడ హోటల్కి వెళ్తూ ఉండేవాడు. నాగేశ్వరరావు గారు, నేను, లేకపోతే రమణరావు, నేను నా సైకిల్ మీదే వెళ్ళిపోతూ ఉండేవాడు మధ్యాహ్నం భోజనానికి కదా. అక్కడ హోటల్లో వాడు ఒక పప్పు, ఒక కూర, ఒక వేపుడు అంతా ఇప్పుడు ఇవాళ రోజున ఎలాగ చేస్తున్నారు డిసిప్లిన్గా, అంత బ్రహ్మాండంగా చాలా నీట్గా చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఒక స్పీకర్ కూడా పెట్టి పాటలు అవి కూడా రెగ్యులర్గా వేస్తూ ఉండేవాడు. ఎంతో రుచిగా ఉండేది హోటల్. పొద్దున్న సాయంత్రం కూడా చక్కగా తినేవాడు. ఆ తర్వాత 73 వచ్చేటప్పటికి జూన్ 15వ తారీఖుకి మాకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. ఒక 4 రోజులు పోయేటప్పటికి మా గ్రాండ్ ఫాదర్, మా అమ్మగారి మేనమామ, ఈసారి ఆయన కారు వేసుకుని రాలేదు. ఆయన ఈస్ట్ గోదావరి గోపాలపురం నుంచి వచ్చి ఏలూరులో మా ఇంటి దగ్గర దిగి ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళదామని తయారయ్యారు. రారా నువ్వు కూడా వద్దు కానీ నాతో పాటు అని అన్నారు. సరే అని బయలుదేరి అప్పటికప్పుడు బయలుదేరేటప్పటికి ఆ రోజు రాత్రి 9ంటికి హైదరాబాద్ బస్సు ఉండేది. ఏ బస్సులోనూ కూడా టికెట్లు దొరకలేదు. ఏలూరు నుంచి ఒక సూపర్ ఎక్స్ప్రెస్, ఒక సూపర్ డీలక్స్ 10ంటికి ఉండేది. సూపర్ ఎక్స్ప్రెస్లో అయితే 14.5 రూపాయలు టికెట్, అదే సూపర్ డీలక్స్లో అయితే 19.5 రూపాయలు ఉండేది. అప్పుడు అది ఎందుకులే అనుకునేవాళ్ళం, కానీ అందులో కూడా దొరకలేదు. అలాగే పైనుంచి వచ్చే బస్సులు ఇంకో 4-5 ఉన్నాయి. తాడేపల్లిగూడెం నుంచి, రాజోల్ నుంచి, నర్సాపూర్ నుంచి, వాటిల్లో కూడా దొరకలేదు. ఎందుకునో ఆ రోజు చాలా రష్గా ఉంది. అక్కడ ఒక ఆయన ఎవరో చెప్పాడు, ఇలా కాదు, వెంటనే రైల్వే స్టేషన్కి వెడితే రాత్రి 1 గంటకి రైలు ఉంది, 12:30-1 గంటకి, అక్కడికి వెళ్ళిపోదాం పదండి అన్నారు. ఇంకో ఆయన ఎవరో కలిసేటప్పుడే మేము ముగ్గురం కలిపి రిక్షాలో అక్కడికి వెళ్ళాం. అది గోదావరి ఎక్స్ప్రెస్ కాదు, ఇంకేంటంటే అప్పటికి గోదావరి ఎక్స్ప్రెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు రైల్వేస్. ఏదో ఎక్స్ప్రెస్ రైలు ఉంది, దాన్ని 1 గంట ఆ టైంకి ఎక్కాం. అది దాంట్లో అంతా రైల్వేలో టికెట్ 10.5 రూపాయలే టికెట్, బస్సులోనేమో 14.5, రైల్లో 10.5 రూపాయలే ఉండేది. అది కూడా ఎక్స్ప్రెస్ ఫాస్ట్ పాసింజర్ ఏదో సంథింగ్ లైక్ దట్. అది తెల్లారేటప్పటికి భువనగిరి వెళ్ళేటప్పటికే తెల్లారిపోయింది. భువనగిరి దగ్గర కోట అదంతా కూడా పెద్దగా కనిపించేప్పుడు ఎప్పుడు చూడలేము. అంతకుముందు రాత్రిపూట జర్నీస్లో ఉండేవాళ్ళం కదా, కారులోనూ వాటిలోనే వెళ్ళేవాళ్ళం. ఇదేంట అనుకున్నాం, చాలా బాగుంది. అలాగా అక్కడి నుంచి రైలు నెమ్మదిగా వెళ్ళి సికింద్రాబాద్ వచ్చేటప్పటికే 9:30 అయిపోయింది. అప్పుడు ఎలాగోలాగా బయటకు వచ్చేసేసిన తర్వాత నేను లాంగ్ సెషన్ వేశాను హైదరాబాద్లో. ఆల్మోస్ట్ 4 రోజులు అక్కడే ఉండిపోయాను. ఉన్నప్పుడు నేను ఒక్కడనే కూడా అన్ని రోడ్లమ్మట వెళ్ళటం అనేది, తిరగటం, రోడ్లు అవగాహన అది నాకు బాగా అలవాటైంది. తాతగారు ఈ దీపక్ మహల్ దగ్గర బస్ ఎక్కించి ఇక్కడ కోటిలో బస్టాండ్లో దిగి, కోటి పక్కనే బస్టాండ్ పక్కనే మేడ మీద కామత్ హోటల్ అని ఉండేది. అక్కడ ఇడ్లీ అది తినేవాళ్ళు.
ఏమండి గారి కానీ పూరి కానీ తిందామంటే హెట్ అవి ఆయిల్ ఫుడ్స్ రా, తినకూడదు, ఆరోగ్యం పాడైపోతుంది, అంచేత ఇడ్లీయే తినాలి అని తింటూ ఉండేవారు. అలాగే తింటూ ఉండేవాడు. అక్కడి నుంచి ఆ కోటి నుంచి అబిడ్స్ వెళ్ళే దారిలో ఎల్ఐసి ఆఫీస్ ఉండేది. ఆ ఎల్ఐసి ఆఫీస్ దగ్గర ఆయనకి పని ఉండేది. అంటే ఆయన వర్క్ చేయడం అనేది మానేసినప్పటికీ కూడా ఏవో రిటర్న్స్ అవి తీసుకోవడానికి వాటికి వెళ్ళి అక్కడ మేడ మీద కూర్చుని ఆయన వచ్చేందుమటుకు ఎంత పావు గంట 20 నిమిషాల్లో వచ్చేవారు. అక్కడి నుంచి ఆ ట్రాఫిక్ అదంతా చూస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు నా కోటిలో ఉన్న తాజ్మహల్ హోటల్లో కూడా తినేవాళ్ళం. ఇంకొన్నిసార్లు కొంచెం ముందరికి వెళితే పోస్ట్ ఆఫీస్ అవతల అబిడ్స్ బృందావన్ హోటల్ ఉండేది. అక్కడ చాలా బాగుండేది. అక్కడ కూడా టిఫిన్. అక్కడ అయితే పూరీలు తినేసేవాడిని నేను. ఈయనకి లేకుండా అప్పుడప్పుడు వెళ్ళి ఈయన ఉన్నప్పుడైతే ఇడ్లీ తినమనేవాడు, ఇంకేమి తినవద్దనేవారు. పూరీలు మూడు పూరీలు వేసేవాడు. చాలా టేస్టీగా ఉండేవి. బృందావన్ హోటల్ చాలా ఫేమస్. బృందావన్ హోటల్ ఎదురుకుండానే మైసూర్ కేఫ్ అని ఉండేది. అది కూడా చాలా బాగుండేది. అక్కడే పుల్లారెడ్డి స్వీట్స్ కూడా ఉండేది. పుల్లారెడ్డి స్వీట్స్లో ఎప్పుడన్నా ఇంటికి వచ్చేసేటప్పుడు కొనుక్కొచ్చేవాళ్ళం, కానీ అస్తమానం కొనేవాళ్ళం కాదు. ఇలాగా అన్ని ఏరియాస్ కూడా నాకు పరిచయం అయినాయి అక్కడ ఉండటంతో. ఎలాగంటే బసంత్ థియేటర్ మించి అలాగా నడుచుకుంటూ అబిడ్స్ దాకా రావటం, అబిడ్స్ తాజ్ దాకా, అట్నుంచి అబిడ్స్ పోస్ట్ ఆఫీస్ దాకా, అక్కడి నుంచి కోటి దాకా నడిచేవాడు అనమాట. ఇంకొకతను కూడా ఉండేవాడు. ఆయన నేను నడుచుకుంటూ వచ్చి అక్కడి నుంచి బస్సు ఎక్కేసేసి ఇంటికి వచ్చేసేవాడు. అలాగా అన్ని ఏరియాస్ కూడా నాకు అవగాహన వచ్చాయి. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉండేవి హిమాయత్ నగర్. అక్కడ వి రామారావు గారిని మా సమీప బంధువే, మా బావగారి అబ్బాయి అనమాట. వరుసకి మేనల్లుడు వస్తాడు. ఆయన చాలా పెద్ద ఆయన జనసంఘ ఆ రోజుల్లో ఇప్పుడున్న బీజేపీకి ప్రీవియస్ వెర్షన్ జనసంఘం ఉండే. జనసంఘ తరఫున ఆయన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఎలక్ట్ అవుతూ ఉండేవాడు. ఆయనకి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక క్వార్టర్స్ ఇచ్చారు. అక్కడే ఉంటూ ఉండేవారు. మా కజిన్ సిస్టరు, బావగారు, వీళ్ళ పిల్లలు అందరూ కూడా అక్కడే ఉండేవారు. వీళ్ళందరితోనూ కలివిడిగా ఉండేవాళ్ళం. మా ఏజ్ గ్రూప్ వాడు బుజ్జి అని ఉండేవాడు, వాళ్ళ ఆఖరి తమ్ముడు. అతనితో పాటు అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళం. చుట్టాలింటికి తీసుకెళ్తూ ఉండేవాడు. అలాగే ఇంకొక బంధువుల ఇంటికి మా వదిన గారి అక్కయ్య గారు, అంటే మా బావగారి చెల్లెలు, వాళ్ళు మెహదీపట్నంలో ఉండేవారు. సరోజిని గారిని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. నెంబర్ 6 బస్ ఎక్కడం, చివరికి మెహదీపట్నంలో దిగేది. అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒక పూట అక్కడ ఉండి భోజనం చేయటం, అది చేయమంటే చేసేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉండేది. ఇంకొక రోజు న్యూ నల్లకుంటలో SBHలో వర్క్ చేసేవారు ఇంకొక కజిన్ బ్రదర్ కస్తూరి చలపతిరావు గారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక రోజు ఎంతో ఉండి మళ్ళీ వచ్చేసేసారు. ఇంకొక రిలేటివ్ సీతాఫల మండి దగ్గర చిలకలగూడలో ఉండేవారు. వాళ్ళ దగ్గరికి కూడా తీసుకెళ్ళాడు ఈ బుజ్జి. వాళ్ళు మా నాన్నగారికి కజిన్ బ్రదర్ అవుతారనమాట. ఆదినారాయణరావు గారు. వాళ్ళకి 3 అబ్బాయిలు, 2 అమ్మాయిలు, చాలామంది సంతానం. ఆయన ఆదినారాయణరావు గారు మాకు బంధుత్వాలు ఇవన్నీ కూడా ఆయన పోసుకొచ్చినట్టు ఆయన చెప్తూ ఉండేవారు. ఆయన ఎలా చెప్తారో నాకు కూడా అలాగే వచ్చింది. అందరికీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ రిలేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మాకు పోసుకొచ్చినట్టుగా ఆయన చెప్తూ ఉండేవారు. నాకు కూడా వచ్చేసేది బాగా. నేను ఈ హరే రామ హరే కృష్ణ మన దేవానంద్ సినిమా ఇన్ఫ్లుయెన్స్తో ఈ బెల్ బాటమ్ ప్యాంట్స్ ఎలా అయితే కుట్టించుకున్నానో అలాగే జుట్టు కూడా బాగా బోల్డంత పెంచుకునేవాడిని. ఎప్పుడు జుట్టు పెంచుకుంటే మా గ్రాండ్ ఫాదర్, మా తాతగారికి కోపం వచ్చింది. ఏమిటిరా ఈ జుట్టు ఏమిటి ఇంత పెంచుకోకూడదు, నువ్వు డాక్టర్ అవుతున్నావు, యూ హ్యావ్ టు బి పొలైట్, ఎడ్యుకేటెడ్ అండ్ సిన్సియర్, అది ఇదిను అంచేత ఇలా పనికిరాదని చెప్పి ఒక అతను బార్బర్ని ఇంటికి పిలిపించి గబగబ కొట్టి చేసేసారు. అయ్యయ్యో ఇట్లా అయిందా అని అనుకున్నాను. ఆ తర్వాత ఇంకో 2 రోజులకి మా అమ్మగారి బ్రదరు ఆంజనేయుల మావయ్య అని వచ్చి ఆయన పని ఏదో చూసుకున్న తర్వాత ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆయనకు అప్పగిచ్చి నన్ను ఆయనతో పాటు ఏలూరుకి పంపించేసేసారు. ఇలాగా అక్కడ ఉండగా అనేక సినిమాలు కూడా చూడటం అనేది బాగా అలవాటైంది. సినిమా హాల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమిటనేది కూడా అవగాహన వచ్చింది. మాకు దగ్గరలో ఉండే దీపక్ మహల్ ఉండేది. పొద్దున్నే 10 భోజనం పెట్టేసేసేవారు. చేసేసేయటం ఇంకా అలాగా నడుచుకుంటూ వెళ్ళటం అనమాట. ఆ మహామంత్రి తిమ్మర్సు అనే బ్రహ్మాండమైన సినిమా నూన్ షోస్ 12ంటికి మొదలయ్యేవి చూస్తూ ఉండేవాడు.
అలాగే రహత్ మహల్ అనే సినిమా ఉంది సికింద్రాబాద్లో, అక్కడ అంతస్తులు అనే సినిమా చూసాం. లిబర్టీ థియేటర్లో భాగ్యరేఖ అనే సినిమా చూసాం. అలాగే రాయల్ థియేటర్ ఈ సుల్తాన్ బజార్లో ఉండేది. రాయల్ థియేటర్లో అప్పుడు బాగా బ్రహ్మాండంగా ఉండేది రాయల్ థియేటర్. అందులో మంచెలి సంజీవ్ కుమారు, లీనా చందావర్కర్ ఉన్న సినిమా చాలా బ్రహ్మాండమైంది, అది చూసాం. అలాగే సికింద్రాబాద్లో మినర్వా అని థియేటర్ ఉండేది, అక్కడ పాత సినిమా మధుమతి సినిమా చూసాం. దిలీప్ కుమారు వీళ్ళందరూ వేసి, వైజయంతిమాల వేసింది. ఇలాగా ఈ వ్యాసంగం అంతా చాలా చక్కగా జరిగిపోతూ ఉండేది. సమ్మర్ అంతా కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేసాం. ఈవెన్ ఎన్నిసార్లు వెళ్ళినా కూడా జూకి ఒకసారి, ట్యాంక్ బండ్ దగ్గరికి ఒకసారి, ఇవన్నీ తిరగడం అనేది బాగా అలవాటైంది, ఈ హైదరాబాదు వెళ్ళటం అనేది. సో ఇటువంటి కార్యక్రమాలు ఇలా జరుగుతూ ఉండేవి. అవి అన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, నాకు ఎప్పుడు గుర్తే ఉంటాయి. అవన్నీ మీతో పంచుకోవడం అనేది నాకు ఎంతో సంతోషంగా ఉంది. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ సెకండ్ ఇయర్లో డిహెచ్ఎంఎస్ గుడివాడలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎలాగ మనం గడిపాము అనే విశేషాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాం. అంత మటుకు ఇందులో చెప్పిన విశేషాలు ఎలా ఉన్నాయి ఏమిటి అనేది మీ అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.